ఎన్నికల తర్వాత కిరాయి మూకలుగా మారుతున్న వాళ్ళెవరు? నాయకుల మీద ఒక్క దెబ్బైనా ఒక అభ్యర్థి మీదైనా ఒక కర్ర దెబ్బ పడిందా? లేదు. తిరుపతిలో మాత్రమే ఒక నాయకుడికి దెబ్బలు తగిలినాయి. బట్ మిగతా నాయకుల గురించి చెప్పండి నాకు. నాయకులందరూ హ్యాపీగా వాళ్ళ ఫామ్ హౌస్ల్లో నిద్రపోతున్నారు. పిచ్చి అమాయక జనం మాత్రం ఎమోషన్స్తోనో, డబ్బు కోసమో, కులం కోసమో, ప్రాంతం కోసమో, అహం కోసమో ఇవాళ ఒకరినొకరు తగలబెట్టుకుంటున్నారు. ఈ దారిద్ర్యపు స్వభావం ఎప్పుడు మారే అవకాశం ఉంటుంది? అలాగే మీలాంటి వాళ్ళకు న్యాయం జరిగే వ్యవస్థ ఎప్పుడు వస్తుంది? రాజేంద్ర గారు ధన్యవాదాలు. మీకు, గఫూర్ గారికి, రజనీ గారికి కూడా. సమాజం పట్ల, సమాజంలో ఉన్న ఒడిదుడుకుల పట్ల లేదా రుగ్మతల పట్ల మీలాంటి వాళ్ళ ఆవేదన, నాలాంటి వాళ్ళ ఆవేదన ఇది రోజు మనం చూస్తూనే ఉన్నాం. మనకంటే ముందు తరం వాళ్ళు చాలా చూశారు. వాళ్ళైతే వగచి ఏడ్చారు. మన వాళ్ళ యొక్క వగచి కన్నీళ్లు పెడుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం దేశంలో. అందుకని శ్రీశ్రీ గారు అన్నారు, ఏనాడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపెడన పరాయణత్వం. ఇంతకంటే అద్భుతమైన మాట ఏముంటుంది? ఇంతకంటే మానవ సమాజంలో ఒక జాతి ఏ జాతిని నరమేధం చేసి బతుకుతుంది అనేది ఆయనే చెప్పాడు. నిన్న మొన్న చెప్పాడు వాగ్గేయకారుడు. మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇది కూడా చూస్తున్నాం మనం. ఈ రాష్ట్రంలో శిరోమణనాలు జరిగిన, ఈ రాష్ట్రంలో హత్యలు జరిగిన, ఆడపిల్లలపై మానభంగాలు జరిగిన, దేవతామూర్తుల మీద దాడులు జరిగిన, అమరావతి రైతుల రహదారుల పాలైన, ఆకలి దప్పులతో ఆత్మహత్యలు చేసుకున్న పాలకులు ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వ పరిపాలనలు ఇవన్నీ జరగలేదా? మేము వచ్చినాకే జరిగినాయా అని చెప్పి భాష్యాలు చెప్తున్నారు, లేదా రాజకీయం చేస్తున్నారు, లేదా ప్రతిపక్ష పార్టీల మీద నిందలు వేస్తున్నారు. ఈ రోజున అసలైన ప్రక్రియలో ఉన్నాం, ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో ఉన్నాం. ఒక అద్భుతాన్ని జూన్ 4వ తారీఖున చూడబోతున్నాం అనేది మాలాంటి వాళ్ళ భావన. మీరు ఇప్పుడు అన్నట్టుగా కులాల అంతరాల్లో నుంచి, మతాల అంతరాల్లో నుంచి, రాజకీయాల అంతరాల్లో నుంచి, డబ్బుల అంతరాల్లో నుంచి, బేరసారాల్లో నుంచి ఓటరు పెద్ద ఎత్తున ఒక చేపట్టిన జెండాలాగా, ఒక దండెత్తిన ఓటర్లాగా 81.86% ఆంధ్రప్రదేశ్లో ఓట్లేశారు. 1952లో ఆంధ్రప్రదేశ్లో 82% ఓట్లు పోలయ్యాయంట. ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్తే ఒక పెద్ద ఆయన చెప్పిన మాట. మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో 81.86% నమోదైనవి. నేను స్పష్టంగా చెప్తున్నా రాజేంద్ర గారు, నాకు జాతకాలు లేవు కానీ, నా మెడలో నిమ్మకాయలు లేవు కానీ, నా నిదుటిన విభూతిగా లేదు కానీ, పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా ఒక కాలజ్ఞానం ఒక మాట చెప్తా. ఓటర్ ఎప్పుడు కూడా అనుకూలమైన ఓటు, వ్యతిరేకమైన ఓటు రెండు పరంగా ఓట్లేస్తాడు. ప్రభుత్వం నచ్చితే ఒక విధంగా ఓటేస్తాడు, ప్రభుత్వం మీద కోపం వస్తే ఒక విధంగా ఓటేస్తాడు. ఓటర్లు దండెత్తి వచ్చారు, ఓటర్లు బలోమంటూ పరిగెత్తుకొచ్చి ఓట్లేశారు అని అంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదని చెప్తాను. ఇది 2019 తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 77.77% ఓటింగ్ జరిగింది. ఆ రోజు కూడా గణనీయంగానే ఓటు జరిగింది. మునికాళ్ళ మీద మహిళలు ఓట్లేశారు. ఈ రోజు కూడా చెన్నై, మద్రాసు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, లండన్, అమెరికా, జర్మనీ, కువైట్, ఇతర దేశాల నుంచి కూడా వచ్చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని వచ్చారు. నేను ఒక మాట చెప్తాను రాజేంద్ర గారు, మీ ద్వారా పెద్దలు గఫూర్ గారు ఉన్నారు, అర్థమవుతుంది. ప్రజలు ఎప్పుడు కూడా తీర్పులు, ఓటరు తీర్పు తన ఆవేదనలో నుంచి ఇస్తాడు. రాజకీయ పార్టీ రంగుల జెండాలు చూసేవాడు, రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క ఉపన్యాసాలు చూసేవాడు. వాడు పడ్డ ఆవేదనలో, వాడు పడ్డ ఆందోళనలో, వాడు పడ్డ బాధలో, అందులో నుంచే తీర్పు వస్తుంది. ఈ రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డారు ప్రజలు. ఎన్ని నవరత్నాలు కూడా ఈ మార్పును అడ్డుకోలేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధమైన ఒక ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు. ఆయన
మొన్న కూడా ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి అని చెప్పింది ఏంటంటే, మీ ఐపాక్ యొక్క సలహాలు సూచనల ద్వారానే నేను 5 ఏళ్ళు పరిపాలించానని చెప్పాడు. మనకేం చెప్పాడంటే, నేను సచివాలయమైన కొత్త ఒక వ్యవస్థను తెచ్చాను, నేను ప్రజాస్వామికంగా పరిపాలన అందరికి అందజేస్తున్నానని విషయం చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఐపాక్ ద్వారా పరిపాలిస్తా అంటే ఈయనకు మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, వీళ్ళెవరూ లేరు అంటే ఐపాక్ మీద భారం పెట్టి అంటే ఒక ప్రత్యేకమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో చవి చూసాం. ఇలాంటి పరిపాలన జరుగుతుందని కూడా మనం ఊహించాల. కాకపోతే ఇప్పుడే ఒక పెద్ద ఆయనతో మాట్లాడే ఒకే ఒక మాట, తెలుగుదేశం పార్టీకి అంటే 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీకి ప్రజావేదికని కోల్చడం ద్వారా, ప్రజా రాజధాని అమరావతి మీద కాలు మోపడం ద్వారా, వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ సహేతుకంగా అందించి బలోపేతమైన భీమసేనుడిలాగా తయారు చేసింది వైసీపీ పార్టీని. ఈ రోజున వైసీపీ పార్టీ ఓడిపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శిశుపాలుని తప్పిదాలు తప్ప మరొకటి కాదు. ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎలాగనే ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా కూలిపోతుందంటే ఆ ప్రభుత్వం యొక్క గర్భంలోనే ఆ ఓటమి ఉంటుంది. చెట్టుకు చెదబట్టినట్టుగా వైసీపీ పరిపాలనకు చెదబట్టింది. తప్పనిసరిగా ఓటర్లు ఆ దిశగా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఒక మాట అన్నారు, ఎన్నికల కమిషన్ సంబంధించిన హింస, రాష్ట్రంలో హింస జరుగుతున్న మాట యథార్థం. నిన్నైతే పులపర్తి నాని గారిని గన్మ్యాన్ గనక కాపాడకపోతే ఏం జరిగేదో కూడా ఆందోళనకరం. ఈ రోజున ఎన్నికల కమిషన్ సిట్ చేసినా, కొంతమంది ఎస్పీలను మార్చినా, బదిలీలు చేసినా, కలెక్టర్లను మార్చినా కూడా పరిష్కారం కాదు. తప్పనిసరిగా శాంతి భద్రతను కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రత లేని మాట ఈ రోజే కాదు, గత 4 ఏళ్లుగా నెత్తి నోరు కొట్టుకుని మనం మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం గురించి కేంద్ర ప్రభుత్వం ఇటు ఒక్క చూడాలి, గవర్నర్ పట్టించుకోవాలి, ఈ వ్యవస్థని శాంతి భద్రతను కాపాడే విధంగా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. నేనైతే ఒక అడుగు ముందుకేసి అసలు రాష్ట్రపతి పరిపాలన కూడా కోరుతున్నా ఈ 20 రోజులు. ఎందుకంటే